దేవునికి స్తోత్రములు. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున మనం నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఈ రోజున మనుషులకు కరువుతున్నది ఏంటి తెలుసా? నెమ్మది, సుఖం లేని జీవితము, శాంతి లేని జీవితం. చాలామంది అంటూ ఉంటారు, నాకు నెమ్మది లేదు, అసలు నా జీవితంలో సుఖమే లేదండి, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, ఎన్ని బాధలు పడుతున్నా, నా ఇంటి వాళ్ళ ద్వారా, నా భర్త ద్వారా, నా భార్య ద్వారా, నా పిల్లల ద్వారా ఎంతో కష్టపడుతున్నా, ఎంతో శ్రమ పడుతున్నా, కానీ నాకు నెమ్మది లేదు. ఎంత కష్టపడుతున్నా కానీ నన్ను గుర్తించలేకపోతున్నారు. ఎటు చూసినా నాకు సమస్యలే, ఎటు చూసినా కష్టాలే, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని బాధపడుతున్నావా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చూడండి, ఇక్కడ పేతురు పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చదువుకుంటే, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన ప్రార్థన చేయాలన్నాడు. చూసారా, మనము నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే మన ఇంట్లో ఎవరికైనా బాగోపోతే ఎలా ఉంటుంది? నెమ్మది ఉండదు. కుమారుడికి బాగోపోతే తల్లిదండ్రులకు నెమ్మది ఉండదు. కుమార్తెకి బాగోపోయినా తల్లిదండ్రులకు నెమ్మదిగా ఉండదు. వారికి మంచి ఉద్యోగాలు లేకపోతే, మంచి చదువులు లేకపోతే చాలా బాధేస్తూ ఉంటుంది. నా కుమారుడికి సరైన ఉద్యోగం లేదే, సరైన స్థితి లేదే, లేకపోతే వివాహం కాకపోతే వారికి మంచి వివాహాలు రావట్లేదు, మంచి సంబంధాలు రావట్లేదు, మంచి భాగస్వాముల కొరకు ఎంతగానో బాధపడుతూ ఉంటాం. మరి వివాహ వయసు వచ్చినప్పుడు వారికి మంచి మరి ఆత్మీయమైన బిడ్డలు కావాలి. అలాగే ఒక స్థితికి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం కావాలి. చాలామంది జీవితాల్లో ఇంకా నేను స్థిరపడలేకపోయాను, ఇంకా నేను మరి ఆర్థికంగా నేను స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుంటాను, ఇంకా నా పరిస్థితులు బాగోలేదు. తల్లిదండ్రులు మరి ఆలోచన చేస్తూ ఉంటారు, బిడ్డలకి వివాహం చేయాలంటే మరి కొంచెం భార్యని పిల్లల్ని పోషించే స్థితికి రావాలి. మరి ఆ పరిస్థితులు లేనప్పుడు చాలా వేదనేస్తుంది, బాధేస్తుంది. ఏ ఒక్కరికైనా బాగోపోయినా ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కూడా నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఎంతగానో మనం దుఃఖిస్తాం, బాధపడుతూ ఉంటాం. మరి మన యొక్క కుటుంబాల్లో నెమ్మదిగా మనం సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అంటున్నాడు, మీరు సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి. చూసారా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు పట్టణము అంతా కూడా మరి ప్రాకారాలు కూడా కాల్చివేయబడిపోయి, ఆ గుమ్మాలన్నీ కాల్చివేయబడి, ఆ యొక్క గోడలు కూలిపోయి ఇశ్రాయేల్ పరిస్థితి తరవబడుతున్నప్పుడు నెహెమ్యా కాలంలో నెహెమ్యాకి వార్త వచ్చినప్పుడు ఏం చేశాడు? ఈ నెహెమ్యా చాలా చక్కగానే మంచి ఉద్యోగం చేస్తున్నాడు, రాజు దగ్గర ద్రాక్షరసం అందించే ఉద్యోగం ఉంది, మంచి స్థితిలో ఉన్నాడు. కానీ తన ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలీయులు, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు తరవబడుతున్నప్పుడు, వాళ్ళు ఆ పట్టణం కాల్చివేయబడినప్పుడు ఆ వార్త వింటే నిద్ర పట్టిందా నెహెమ్యాకి? నిద్ర పట్టలేదు. చాలా రోజులు దుఃఖించి ప్రార్థన చేశాడు, చాలా రోజులు ఏడ్చి ప్రార్థన చేశాడు. ఎందుకంటే తన పితరుల యొక్క మరి పట్టణము ఆ విధంగా ఉంటే ఎంత బాధేస్తుంది. ప్రియులరా, మన యొక్క అందుకనే నెహెమ్యా తన పాపాలు ఒప్పుకున్నాడు, తన తండ్రి యొక్క పాపాలు, పితరుల పాపాలు ఒప్పుకొని దేవుని తిరిగి దేవుని వాగ్దానాలు ఎత్తి దేవుని స్థానంలో ఎంతో ప్రార్థించినాడు. ఆ ప్రార్థన ఫలితమే మరలా తిరిగి కట్టడానికి రాజు హృదయాన్ని దేవుడు కదిలించాడు. మరి అలాగే ఇశ్రాయేల్ అందరూ కూడా, యూదులందరూ కూడా పౌలుకి ఎంతో సహకరించినారు. మరి అక్కడ టోబైనటువంటి వాడు ఎంతోమంది వ్యతిరేకం చేసేటువంటి వారు అందరినీ దేవుడు చెదరగొట్టాడు. వారు ఎంతగానో జయం పొందారంటే మొదటిగా చేసింది ప్రార్థనే.
ప్రార్థన పరిస్థితులన్నీ మార్చేస్తుంది. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు నేనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తా అన్నాడు. సమాధానం, శాంతి, నెమ్మదిగా ఉండాలంటే ముఖ్యంగా మనం ప్రార్థించాలి. మొదటిగా నీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించాలి. మొట్టమొదటిగా నీ వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. తర్వాత నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు ప్రార్థించేవాడిగా ఉండాలి. మూడవదిగా చూస్తే మన చుట్టూ ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరి క్షేమం కొరకు, క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థించినప్పుడు మన యొక్క కుటుంబాల్లో ఎంతో నెమ్మది, సమాధానం మనం చూస్తాం. కాబట్టి నెహెమ్యా యొక్క ప్రార్థన రాజుల యొక్క హృదయాలను కూడా కదిలించింది. ఇశ్రాయేలుకి ఎంతో సహాయం చేయడానికి ఆ రాజు నిలబడినాడు. అలాగే నీ యొక్క ప్రార్థన నీ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అలాగే దేవుని యొక్క ఆశ్చర్యమైన సహాయం కూడా నీకు దొరుకుతుంది. కాబట్టి మనం నెమ్మదిగా, సుఖముగా బ్రతకాలంటే మన అందరి కోసం ప్రార్థన చేయాలి. మనుషులందరి కోసం, రాజుల కొరకు, అధికారుల కోసం, నువ్వు పనిచేసే స్థలంలో నీ యజమాని కోసం ప్రార్థన చేయి. వారి క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయి. నీ బిడ్డల క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయి. నీ భర్త క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన, భార్య క్షేమాభివృద్ధి కోసం. ప్రతి విషయంలో దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన ప్రతి అవసరాలు తీరుస్తాడు. దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అన్ని విధాలమైన ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రభువు మనకిచ్చేది ఏంటిది? నెమ్మది, సుఖంగా జీవించే జీవితాలు ప్రభువు మనకిస్తాడు, మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చినట్లు చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము గల తండ్రి, ఈ వాక్యాన్ని విన్నా మా ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా మీరు దర్శించిన ఆయన, మేము సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమన్నాం. నెమ్మది, సమాధానం ఇచ్చేవాడు నీవే, సుఖమైన జీవితాన్ని ఇచ్చేవాడు నీవే. దేవా, నీ సహాయమును, నీ దీవెన ప్రతి ఒక్కరికి దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.